ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా మే 2వ తేదీ శనివారం రోజున మీ యొక్క దినఫలితాల ప్రకారం మీకైతే ఒక బంధము అనేది దూరం కాబోతుందండి. మరి ఆ యొక్క దూరం కావడం వెనుక ఉండేటువంటి దాగి ఉన్నటువంటి ఆ యొక్క రహస్యం ఏంటి, ఎటువంటి బంధము అనేది మీకు దూరం కాబోతుంది, బంధము అనేది అసలు దేనివల్ల మీకు దూరం కాబోతుంది, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వివరాలకు ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అలాగే మా వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి, కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినటువంటి వారు ఉంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి ఇబ్బందులతో సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెవ్వించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువుగారు శివరామదాసు స్వామి గారు. మనం ఎక్కడున్నా మన యొక్క గురువుని అయితే ఉన్న చుట్టూనే ఉన్నట్టుండి మన యొక్క గురువు గారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7989049788. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చండి, దానికి తగినటువంటి మంచి పరిష్కార మార్గాన్ని మన యొక్క గురువు గారు వితిన్ డేస్లోనే మీకు అయితే తెలియపరుస్తారండి. ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యల నుండి అయితే మీరైతే బయటపడగలుగుతారు. చాలా నమ్మకమైనటువంటి గురువు గారండి. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించండి. ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యల నుండి అయితే మీకు మీరుగా బయటపడగలిగినటువంటి వ్యక్తులు అవుతారు. అదేవిధంగా మనకు గురువుగారి గురించి చెప్పాలి అంటే స్త్రీ పురుషులకు వశీకరణ చేయడంలో ఒక ప్రత్యేకమైన అనుభవం కలిగినటువంటి వ్యక్తులనే చెప్పాలండి. సమస్య మీది పరిష్కారం మన యొక్క గురువుగారిది. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించండి. ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యల నుండి మీకు మీరుగా బయటపడినటువంటి వారు అవుతారు. ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మేషరాశి అనేది రాశిచక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క మేషరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మేషరాశి వారికి అధిపతి కుజుడు. ఇక వీరి గురించి చెప్పాలంటే అండి, వీరి యొక్క మనస్తత్వం అనేది ఏ విధంగా ఉంటుంది అంటే అందరూ మన వాళ్ళే, అందరికీ కూడా సేవను అనేది అందించాలి అనే విధంగా వీరి యొక్క ఆలోచనలు ఎప్పుడూ కూడా ఈ విధంగా ఉంటాయని చెప్పుకోవాలండి. ఎవరి కోసమో ఎదురు చూస్తుంది అన్నట్లుగా అనే విధంగా రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఒక బంధము అనేది మీ జీవితంలో ప్రవేశించబోతుంది. అంటే మీ యొక్క హృదయం మాత్రం లోపల ఒక గదిలాగా ఎప్పుడూ కూడా ఖాళీగా ఉండి ఆ యొక్క గదిలో ఒక వ్యక్తి పేరు ఎప్పుడూ కూడాను జరగలేనటువంటి ఒక మర్చిపోనటువంటి ముద్రగా ఈ యొక్క నిండు అయినటువంటి ప్రేమతో దాగి ఉంటుందండి. అయితే ఈ విధంగా మీరు అనుకుంటూ ఉండవచ్చు, గత కొన్ని రోజుల నుండి, లేదంటే గత కొన్ని నెలల నుండి, లేదా గత కొన్ని సంవత్సరాల నుండి ఆ యొక్క బంధము అనేది మరలా తిరిగి మీ యొక్క జీవితంలోకి వస్తారా, నిజంగా నన్ను ప్రేమిస్తారా, లేదా అసలు నిజంగా నన్ను అంతా కూడా వారు ఆప్యాయత అనురాగాలు అనేవి నాకు ఉన్నట్లుగా వారికి ఉన్నాయా లేదా అనేసి మీరైతే ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారండి. కొన్ని సంవత్సరాలకు అన్నీ కూడా మర్చిపోయారు, అయితే వారు కూడాను మర్చిపోయారు అని చెప్పేసి మీరైతే అనుకుంటున్నారు. కానీ ఏంటంటే మీరు ఎప్పుడు కూడాను అంటే ఏదైనా కానీ పేరుతో స్టార్ట్ అయ్యేటువంటి లెటర్ కానీ, లేదంటే వారికి ఎక్కడైనా కానీ మీకు వినిపించినా కానీ, లేదంటే మీరు వెంటనే భావోద్వేగం అనేది కూడా ఎప్పుడూ కూడా మీకైతే నిండిపోతూ ఉంటుందన్నమాట. అయితే రేపటి రోజున మీరు ముఖ్యంగా చెప్పాలి అంటే దూరమైనటువంటి ఒక ప్రేమ అనేది మరలా మీ యొక్క జీవితంలోకి రావడం 100% వాస్తవం అని చెప్పుకోవాలండి. నిజంగా ప్రేమించేటువంటి ఒక వ్యక్తి ఇప్పుడు నిజంగా మీ యొక్క హృదయము అనేది ఎవరి కోసం అయితే ఎదురు చూస్తూ ఉందో ఆ వ్యక్తి మీ యొక్క జీవితంలోకి ప్రవేశించబోతున్నారు. చెప్పాలి అంటే మీ యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా గొప్ప పునాదిగా మారడం అనేది ఆ వ్యక్తి ఏంటంటే చాలా కీలకమైనటువంటి వ్యక్తి అన్నమాట. అయితే మీరైతే ఎక్కడా కూడాను ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది అనమాట. అలాగే పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్ని కూడా తప్పకుండా నొక్కండి. మనం ప్రతి ఒక్క వీడియో వెంటనే మీకైతే ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది వెంటనే మీకు వస్తుంది. మరి రేపటి రోజు మీ యొక్క జీవితం చాలా వింతగా కనిపిస్తుంది. మీరు ఎప్పుడూ కూడాను ఫ్రీడమ్ను కోరుకుంటూ ఉంటారండి. ప్రేమలో కూడా మీకు ఫేస్ అనేది అవసరం అన్నమాట. అంటే ఒక్కసారి మీరు ఎవరినైనా కానీ హృదయంలో పెట్టుకుంటే మాత్రం పూర్తిగా అంకితం అయిపోతారన్నమాట. మరి ఈ యొక్క రాశివారు ఏంటంటే రేపటితో మీరు చేసుకోవాల్సినటువంటి దేవతారాధన గురించి కూడా ఇప్పుడు వివరంగా తెలుసుకుందామండి. చెప్పాలంటే జ్యోతిష్యులు రేపటిన మీ పైన ఎక్కువగా ప్రభావితము అనేది ఏ దేవత చేసుకుంటే, ఏ దేవతారాధన మీరు చేసుకుంటే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది అనేది కూడా ఇప్పుడు తెలుసుకుందామండి. ఇక మీ యొక్క భావోద్వేగాలు అనేవి ఎవరు కూడా అంటే బయటకు అనేది చూపించారు అన్నమాట. అది మీ యొక్క బలహీనతని కూడా చెప్పుకోవాలండి. అయితే మీ యొక్క బలం ఏంటంటే మీ యొక్క నిశ్శబ్దం. మీకు గత కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా మీరు గనక ఈ యొక్క విషయంలో గట్టిగా నాకు అంతా కూడా తెలిసి ఒక ప్రేమ విషయంలో, ప్రేమించినటువంటి వ్యక్తి విషయంలో, లేదంటే ఒక జీవితంలో ఉండేటువంటి వ్యక్తి విషయంలో మనం చాలా వరకు కూడా మరీ క్లోజ్గా అయిపోతూ ఉంటాం కదండి.
అండి. మరి ఆ వ్యక్తి మన నుండి అంతా కూడా కనుక్కోకుండానే పూర్తిగా దూరం అయిపోయి ఉండవచ్చు. లేదంటే మరి అంతకాలం నుండి కూడాను మీకు చూసుకుంటే మిమ్మల్ని ఒక వ్యక్తి పూర్తిగా లోతుగా మీరైతే ప్రేమించారు. కానీ ఆ యొక్క ప్రేమ అనేది మీరు కోరుకున్న విధంగా అంటే మీకు దక్కలేదన్నమాట. అయితే వారు మీ యొక్క స్వేచ్ఛను ఉపయోగించుకొని మిమ్మల్ని గతాలకు పూర్తిగా పక్కన పెట్టేసేసి వెళ్ళిపోయేటువంటి సందర్భాలు కూడా ఎన్నో దాగి ఉన్నాయి. అయితే ఒక దశలో చూస్తే ఆ వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకోలేదు, విడిపోయారన్నమాట. ఎలాగంటే కమ్యూనికేషన్ గ్యాప్ అనేది అనుకోవచ్చు. అలాగే లాంగ్ డిస్టెన్స్ టైమింగ్ అనేది కూడా సరిగా లేకపోవడము, ఒక అపార్థము, యుగో ఇటువంటివి అన్నీ కూడా మిస్అండర్స్టాండింగ్ల వల్ల కూడా మిమ్మల్ని అయితే మానసికంగా అంటే మీ యొక్క జీవితం నుండి తొలగి పక్కకు వెళ్ళిపోయారన్నమాట. మరి అటువంటి వ్యక్తులు మరలా తిరిగి మీ యొక్క జీవితంలోకి రాబోయేటువంటి అద్భుతమైనటువంటి రోజుగా చెప్పుకోవాలండి. మీరు మానసిక ఇబ్బందులు పడుతూ వచ్చారు, అలాగే మీకు సపోర్ట్గా లేనటువంటి వారు అని చెప్పేసి బాధపడ్డారు. మీకు అవసరమైతే డబ్బు కూడా సహాయం చేశారు. అంటే ఆ యొక్క వ్యక్తులు మీకు అవసరం ఉన్నా లేకపోయినా మీరు వారికి సహాయం అనేది చేశారు. ఒక కొత్త వ్యక్తి మీ యొక్క జీవితానికి మంచి బంధము అనేది ఏర్పరచుకోబోతున్నారని కూడా చెప్పి చాలా సంతోషంగా ఉన్నటువంటి సమయానికి ఆ యొక్క బంధము అనేది దూరం కావడము, మీరు చాలా బలహీనతగా అంటే నిరాశకు నిస్పృహలకు లోనవడం అనేది కూడా గత కొంతకాలంగా జరుగుతూ వచ్చింది. అయితే మిమ్మల్ని విశ్వాసంగా ప్రేమించినటువంటి ఆ యొక్క వ్యక్తి తిరిగి మరలా వారి యొక్క తప్పును తెలుసుకొని రేపటి రోజున మీ యొక్క జీవితంలోకి ప్రవేశించడం అనేది జరగబోతుంది. అయితే మీ యొక్క ఆలోచనలు అనేవి కూడా గతం కంటే ఇప్పుడు మెరుగుపరుచుకోవాలి అనేటువంటి అంటే మీ యొక్క వర్తమానం అనేది కూడా ఈ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది అనేది కూడా మీకు కళ్ళకు కట్టినట్లుగా ఆ యొక్క భగవంతుడు ఏదో ఒక విషయంలో మీకైతే చూపిస్తాడనమాట. అయితే ఈ యొక్క పెద్ద మైనస్ ఏంటంటేనండి, మీకు అనవసరమైనటువంటి విషయాలకు అతిగా కంగారు పడడము, లేనిపోయినటువంటి విషయాలను ముందు అంతా కూడా ఆ యొక్క మనిషికి ఎక్కువగా అవమానంతో చూడడము, అనుమానంతో చూడడము, ఇటువంటివి అన్నీ కూడా మీ దగ్గర అయినటువంటి ఆ యొక్క బంధము అంతా కూడా దూరమైనటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి మిమ్మల్నిగా ప్రేమించినటువంటి వ్యక్తులకు దూరం చేసుకోకండి. గత ప్రేమ తిరిగి రావడం అనేది కూడా చాలా గమనాస్త్రం. ఎందుకంటే చాలా కాలంగా మిమ్మల్ని గమనించుకునేటువంటి ఒక స్నేహపూర్వమైనటువంటి ప్రేమను మీరైతే తిరిగి మరలా మీ యొక్క జీవితంలోకి ఆహ్వానించబోతున్నారు. గతంలో చేసినటువంటి తప్పులు చేయకుండా చాలా సంతోషంగా ఆ యొక్క బంధంతో తిరిగి మళ్ళీ మీ యొక్క జీవితం అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది అని కూడా మళ్ళీ అలాంటి వాళ్ళు నమ్మక ద్రోహం చేస్తే మీ యొక్క జీవితం ఎప్పుడూ కూడా ఆ యొక్క భగవంతుడు ఎప్పుడూ కూడా మిమ్మల్ని అయితే క్షమించడం అనమాట, అసలు జరగదు కూడాను. కాబట్టి ఈ విషయంలో మీరైతే జాగ్రత్తగా ఉండండి. కర్మబంధము అనేది ఖచ్చితంగా మీకైతే రిటర్న్ అనేది ఇవ్వబోతుంది. ఇక రేపటి రోజున మీకు వచ్చేటువంటి ఆ యొక్క లక్షణాలు అయినటువంటి ఏంటంటే మీ యొక్క స్వేచ్ఛను అంతా కూడా గౌరవిస్తారు. అలాగే మీ యొక్క ఇంటెన్షన్కి అంతా కూడా బాగా ఆకర్షితులుగా అవుతారు. మీ యొక్క సైలెన్స్ని బాగా అర్థం చేసుకుంటారు. మీ యొక్క ప్రేమను మీ లోతైనటువంటి సంభాషణ అటువంటి అన్నింటినీ కూడాను బాగా అర్థం చేసుకొని మిమ్మల్ని ఒక అపురూపమైనటువంటి వ్యక్తిగా భావించి తిరిగి మరలా మీ దగ్గరికి అయితే వస్తారనమాట. అలాగే రేపటి రోజున ప్రేమ పరంగా చూసినట్లయితే మీ యొక్క జీవితంలో బంధం యొక్క రాక అనేది ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుందన్నమాట. అది ఆర్థిక పరంగా, ఉద్యోగ పరంగా కొత్త అవకాశాలు అనేవి కూడా రేపటి రోజున మీ చేతికి అంది వస్తాయన్నమాట. కాబట్టి వచ్చినటువంటి అవకాశాలు జాగ్రత్తగా అందిపుచ్చుకోవడానికి చాలా మంచిదండి. ఇక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మీరు గతంలో ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా అలాగే ఉండాలి. గతం నుండి ఇప్పటి వరకు మీరు చేంజ్ ఏమైనా ఉందా అని కనిపిస్తే, అందులో ఏదైనా కానీ తప్పొప్పులు కనిపిస్తే వాటిని అంతా కూడా సర్దుబాటు అనేవి మీకు రేపటి రోజున చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక రేపటి రోజున మీకు ఉత్తర దిక్కు ప్రయాణం అత్యంత శుభప్రదంగా ఉంటుంది. అలాగే బాగా కలిసి వచ్చేటువంటి రంగులు వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ అండి, ఇక ఆకుపచ్చ రంగు. ఈ విధంగా ఈ రంగు దుస్తులు ధరించడం వల్ల కూడా రేపటి రోజున మీకు చాలా అన్ని రకాలుగా కూడా కలిసి వచ్చేటువంటి రంగు అన్నమాట. ఇక అలాగే అదృష్టపు సంఖ్యలు వచ్చేసి 16, 8, 3. ఇక ఈ రోజున చాలా ముఖ్యమైనటువంటి విషయం అండి ఏంటంటే రేపటి రోజున మీకు తప్పకుండా ఇంట్లో ఖచ్చితంగా మీరైతే వినాయక స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవడము, స్వామివారికి గరికమాల సమర్పించడము, ఆలయ దర్శనం కూడా మీరైతే చేసుకోండి. అలాగే ఆంజనేయ స్వామి వారిని దర్శించడం, వెంకటేశ్వర స్వామి వారిని దర్శించడం కూడా ఎంతో శ్రేయస్కరం అని చెప్పుకోవాలి. ఇక రేపటి రోజున మీరు చూపించినటువంటి ప్రేమ అవతల వ్యక్తి మీకు నిజంగా చాలా అపురూపంగా అనిపిస్తుంది. అలాగే మీకు జీవిత భాగస్వామి తరపు నుండి మీరు ఏదైనా కానీ అత్యంత ప్రేమను కూడా మీరైతే కోరుకుంటున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకొని మీ యొక్క జీవితము అనేది కూడా మీ యొక్క బంధము అనేది కూడా చాలా స్ట్రాంగ్గా అవ్వబోతుందండి. సో మీ యొక్క లైఫ్ పార్ట్నర్తో రేపటి రోజున మీకు చాలా అనుకూలమైనటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇక రేపటి రోజున ఆరోగ్యపరంగా కూడా కొంత మేలు అనేది సంభవించేటువంటి సమస్యల నుండి కూడా మీరైతే బయటపడగలుగుతారు. చిన్న చిన్న విషయాలతో జాగ్రత్తలు అనేవి తీసుకోవడం కూడా చాలా జాగ్రత్తలు అనేవి కూడా ముఖ్యమండి. ఇక అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా చూసినట్లయితే మీకు కన్నమైనటువంటి కళ్ళు
ఫైనాన్స్, రియల్ ఎస్టేటు, బ్యాంకింగ్, ఫ్యాషన్ రంగాల్లో రేపటి రోజు చాలా అద్భుతంగా రాణించుకోగలుగుతారు. అలాగే రేపు కెరియర్ పరంగా కూడా ఆర్థికంగా మంచి పురోగతిని కూడా మీరైతే చూడబోతున్నారని చెప్పాలి. ఇక మీరు చాలా కాలంగా నమ్మకంగా ఉంటారండి మీరైతేను. ఇక అలాగే బాధితాయుతంగా మీరుంటారు. ఇక ఏ పని అయినా కానీ చాలా నిశ్చలవిడిగా కానీ లేదంటే సగం పని చేసేసి సగం పనిని పక్కన పెట్టేసి తర్వాత చేద్దాం అన్నట్లుగా కాకుండా చాలా బాధితాయుతంగా కర్తవ్యపరంగా మీరైతే మీ యొక్క అంత పనిని కూడా చాలా నియమబద్ధంగా చేస్తారని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇక అలాగే మీరు ప్రశాంతతను, లగ్జరీ జీవితాన్ని, రుచికరమైనటువంటి ఆహారాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారండి. ఇక రేపటి రోజున మీ యొక్క మనసును చాలా ప్రశాంతంగా ఉంచుకోండి. నచ్చినటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు, నచ్చినటువంటి వ్యక్తులతో మాట్లాడతారు, నచ్చినటువంటి ఫుడ్ని రేపటి రోజున ఎక్కువగా తీసుకోవడానికైతే మీరైతే ఇష్టపడతామంటారనమాట. ఇక రేపటి రోజున మీకు అంతా కూడా కష్టపడి పనిచేసేటువంటి వ్యక్తిగా తప్పకుండా రేపటి రోజున మంచి ప్రతిఫలము తగ్గేటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఆర్థికంగా చాలా అంటే చాలా స్థిరత్వం అనేది మీ యొక్క ప్రయత్నాలు అన్నీ కూడా చేసినప్పటికీ కూడా ఈ యొక్క రాశి వారిలో రేపటి రోజున ఆర్థిక పరంగా కూడా మంచి లాభాలు అనేవి ఖచ్చితంగా కనిపిస్తాయండి. ఇక రేపటి రోజున మీకు తప్పకుండా మీ యొక్క పట్టుదల, సహనము, మీ యొక్క కళల పట్ల మరింత ఎక్కువగా ఆసక్తిని కూడా మెరుగుపరుచుకోవాలని చేసి చెప్పుకోవచ్చు. మీరు బాగా నమ్మకస్తులై కొన్ని సార్లు మాత్రం అసలు మొండిగా ఉంటారండి. ఇక కాబట్టి రేపటి రోజున కొన్ని విషయాల్లో మొండిగా వ్యవహరించడం వలన కూడా మీకు ఉన్నటువంటి సమస్యలకు మరింత పెరిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి మొండి పట్టుదల విడిచిపెట్టి పెద్దల యొక్క నిర్ణయాలు గౌరవించడం వల్ల కూడా ప్రశాంతకరమైనటువంటి జీవితాన్ని ఎక్కువగా గడిపేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. మీ యొక్క పట్టుదల, సహనము, స్థిర స్వభావం అనేది కూడా ఎటువంటి వ్యక్తులకి కూడా ఎదుటి వ్యక్తులకు కూడా చాలా ఎక్కువగా మీరైతే నచ్చే విధంగా ఉంటాయి అన్నమాట. అలాగే రేపటి రోజున మీరు గమనించినట్లయితే నూతన వ్యక్తి యొక్క పరిచయం అనేది మీ యొక్క జీవితంలో కొత్త మలుపును తీసుకురావడానికి అంతా కూడా ఒక కమనీయంగా ఉంటుందన్నమాట. అలాగే రేపటి రోజున మీ యొక్క జీవితం పట్ల మీరైతే ఒక సొంత నిర్ణయాలు అంటే ఇప్పటి వరకు చేయనటువంటి నిర్ణయాలు అయితే మీరు కొత్తగా తీసుకోవడానికి కూడా చాలా ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. అలాగే ముఖ్యంగా చెప్పాలి అంటే చెడు గ్రహ ప్రభావం వల్ల కొంత రేపటి రోజున పాటించవలసిన విధి విధానాలు వచ్చేసి ఖచ్చితంగా రేపటి రోజున మీ యొక్క సోమరితనాన్ని అయితే పూర్తిగా విడిచిపెట్టేసేయండి.